మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సో అక్టోబర్ మాసం గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో అక్టోబర్ 18 వరకు కూడా గురువు, ఆ తర్వాత గురువు కర్కాటక రాశిలో అతిచారంతో సంచారం చేయటం జరుగుతుంది. అక్టోబర్ 3 వరకు కూడా మీనరాశిలో శని రుజుమార్గంలో ఉన్న గ్రహము వక్రగతిలో శని మీనరాశిలో వక్రస్థితి అనేది పొందటం, రాహు కుంభరాశిలోను, అలానే కేతు వచ్చే సింహరాశిలోను, శుక్రుడు సింహ కన్యా రాశుల్లో సంచారం చేయటం, అలానే రవి కన్యా తులారాశుల్లో సంచారం చేయటం, బుధకుజులు తులా వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం, అంటే ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం అంటే ఏమిటి? కర్కాటక రాశి వాళ్ళకి లాభాధిపతి, అలానే లాభాధిపతితో పాటు ముఖ్యంగా చతుర్థాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అనేక ప్రయోగాలు, అనేక ఎక్స్పెరిమెంటు, అలానే సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని అనుభవించటం, దానితో పాటు వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం కావటం, మంచి కుటుంబం నుంచి కానీ మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, అలానే బంగారాభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాల నిర్వహణ అంటే ఓవరాల్గా వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగున్నప్పుడు శుభ కార్యక్రమాలు నిర్వహణ చేసే అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. అలా నిష్ణాతులైన వ్యక్తులతో యొక్క కలయిక వల్ల కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే ప్రముఖ వ్యక్తులు, ప్రఖ్యాత వ్యక్తులు, సుప్రసిద్ధమైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రేమించుకునే యువతీ యువకుల కూడా పెద్దలను పెంచి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టోటల్గా శుక్రగ్రహం బాగుంది. అలానే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది బాగుంది. కొన్ని గ్రహాల యొక్క కలయికలో రవి ముఖ్యంగా కన్యా తులారాశిలో సంచారం చేస్తాడు. కన్యా తులారాశిలో అంటే ద్వితీయాధిపతి అయిన రవి తృతీయ చతుర్థాల్లో ఉండటం వల్ల కూడా ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. అంటే ఉద్యోగపరంగా కొంత అనుకూలత ఉండటం ఒకటి. కానీ ఉద్యోగాల్లో ఏదైతే ఉంటుందో విషయం అనేది ప్రమోషన్లు రావటం, అలానే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థానచలనం జరగటం వల్ల కూడా మానసికంగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నం అనేది ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళకి ఇంక్రిమెంట్ పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి, కానీ స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బుధగ్రహాన్ని మనం చూసుకునేటట్టయితే బుధుడు వచ్చేటప్పుడు కొద్దిగా తుల వృశ్చిక రాశిలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థ పంచమాల్లో ఉన్నాడు. అంటే పంచమంలో ఉంటే మంచిది. అంటే ఏ వ్యాపారం చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు చేయాల్సింది 15వ తారీఖు తర్వాత చేయటం మంచిది. 15వ తారీఖు తర్వాత చేస్తే కొద్దిగా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే బుధుడి యొక్క ప్రభావం వల్ల. అలానే ముఖ్యంగా మిగతా గ్రహాలు మనం చూసుకుంటే కుజుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికల్లా దశమాధిపతి అయిన కుజుడు ఈ కర్కాటక సింహం కన్యా తుల వృశ్చిక రాశిలో ఉండటం వల్ల కొంత సంతానపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు, సంతానం డెవలప్మెంట్ చెందట్లేదనే ఆలోచనాసరలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అదే కుజుడు 6వ స్థానంలోకి వస్తాడు. అంటే కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చిక స్థానానికి వస్తాడు. అంటే 5వ స్థానంలో వస్తే కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు అని అర్థం. అంటే చతుర్థ పంచమాల్లో ఉంటే పెద్ద ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, కానీ కొద్ది జాగ్రత్త పడి ముందుకెళ్ళటం చాలా మంచిది. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? శని వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రాహు వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా, వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండి దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది.
అయితే కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల కొంత మంచి చెడుల యొక్క మిశ్రమం ఉంది. అయితే టోటల్గా ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు బాగున్నాయనేది కూడా చూసుకోవాలి. శుక్రుడు సంపూర్ణంగా మంచివాడు. ఈ ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే భార్యాభర్తలు, భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంతా సర్దుకొని పోవటం చాలా ఇంపార్టెంట్. కుటుంబ కలహాలు రాకుండా కాపాడుకోవాలి. కుటుంబ కలహాలు అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, తండ్రి కొడుకులు కానీ, తల్లి కూతుళ్ళ మధ్యలో అనుబంధ బాంధవ్యాల్లో గొడవలు రాకుండా చూసుకోవాలి. మరింత బంధం లేకపోయినా పర్వాలేదు, కానీ అసలు కలహం వస్తే అసలుకే ముప్పు అవుతుంది. కాబట్టి ఓవరాల్గా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే టోటల్గా వీళ్ళ శుక్రగ్రహం అనేదే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు కూడా మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వివరించి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. విశేషంగా ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటాయి అంటారు గురుగారు వీళ్ళకి? వీళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేసుకోవాలి. దత్త కవచాన్ని, అలానే శనగలు దానం చేయాలి. శనగతో చేసిన గుగ్గిళ్ళు ఏదైతే ఉంటుందో దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇస్తే వాళ్ళు వితరణ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే శని, కుజుడు, రవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. రవికి ఏమో సూర్య నమస్కారాలు చేయటం, సూర్యగాయత్రి మంత్రం చేయటం, ఓం తత్పురుషాయుధే మహాసేనాయుధమే తన్నో షణ్ముఖ ప్రచోదయతనే కుజుడు యొక్క మంత్రాన్ని, దాంతోపాటు రవి యొక్క మంత్రం కూడా ఉంటుంది. ఓం ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే శని యొక్క ప్రదర్శనలు చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా శని వక్రస్థితిలో ఉందని అనుకున్నాం కదా. ఈ శని వక్రస్థితిలో భాగ్యస్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా శివుడికి, పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అంటే ఆయుష్ కలుగుతుంది, అంటే మంచి ఆయుష్ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి శని యొక్క ఆరాధన చేయాలి, శని ప్రదర్శనాలు చేయాలి. శని వారంలో ఈ అభిషేకం చేసుకుంటే ఇంకా విశేషమైన ప్రాధాన్యత అనేది బాగా ఎక్కువ వస్తుంది. అలానే గురువు బాగలేదు కాబట్టి ఎవరైనా సరే దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచిది. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం మంచిది. ఆ రోజు కూడా కుదరలేదు అనుకోండి, గురువారం రోజున అలక్ష్మీ పరిహారం అని మహాదేవే చౌద్ని విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి. ఆ చేతుల్ని ఎక్కడ మనం అది రిప్రజెంటివ్ చేయాలనే తెలవాలి. ఎక్కడ సరైన బుద్ధిని ఉపయోగించాలనే పాయింట్ మీద తెలుసుకుంటే ఓవరాల్గా మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.